యానాం అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న పోలింగ్ జరగనుంది. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో యానాం ఒక అసెంబ్లీ సెగ్మెంట్. మొత్తం 37,644 మంది ఓటర్లున్నారు. 42 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్డీఏ తరఫున ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ తరఫున గొల్లపల్లి అశోక్, టీవీకే పార్టీ తరఫున తోటరాజు బరిలో నిలిచారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ ఎన్ఆర్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరుగుతోందని విశ్లేషకుల అంచనా. అశోక్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణారావు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే గత 5 ఏళ్లు ఎమ్మెల్యే పనితీరు చూసి మళ్లీ పోటీ చేస్తున్నానంటూ బరిలో నిలిచారు. అశోక్ను ఓడించకపోతే గుండు కొట్టించుకుని పేరు మార్చుకుంటారని సవాల్ చేశారు. రాజకీయ వ్యామోహంతోనే మల్లాడి మళ్లీ పాలిటిక్స్ అంటున్నారని అశోక్ కౌంటర్ ఇస్తున్నారు. ఆయనకు అహంకారం, గర్వం ఎక్కువైందని, తొడలు కొడితే జనాలు ఓట్లు వేయరని విమర్శించారు. ఇతను నిన్న సావిత్రినగర్ వెళ్ళాం మేము. అక్కడ మా పైన గాజు సీసాలు విసరడం, లేకపోతే టైర్ల కింద గాజు పెంకులు వేయించడం. ఇదేంటి సార్, ఇది సుపరిపాలన? లేకపోతే దీన్ని ఏమంటారు? కేవలం రౌడీ రాజ్యం అంటాం. నేనైతే రౌడీ పాలన అంటాం. ఆఖరికి చివరికి ఓడిపోతున్నాం అనే భయంతో ఇంత వికృత చేష్టలు చేయడం, వికృతంగా ఎప్పుడైనా పోని ఒక నాయకుడు అనేవాడికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక గౌరవం ఉండాలి, అతని వేషధారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకంటే బాగా పాత్రికేయ మిత్రులుగా మీ అందరికీ కూడా తెలుసు. తొడలు కొట్టేసినంత మాత్రాన గెలుపు ప్రజలు ఎవరండి? తొడలు కొట్టేసినంత మాత్రాన విజయం వరించదు. చిన్న అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ప్రతి ఒక్క ఓటర్ను కలిసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. హామీల వర్షం కురిపించేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. పేరుకు పుదుచ్చేరి ప్రాంతమైనప్పటికీ యానాంలో ఎక్కువగా తెలుగు ఓటర్లే ఉన్నారు. ఏపీ పాలిటిక్స్ కూడా అక్కడ ప్రభావం చూపుతాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏపీకి చెందినవారు. తెలుగు మూలాలు ఉండడంతో మరింత ఆసక్తికరంగా మారింది.